అన్ని కూడా పెద్ద సైజు కాయలే, బాగుంది మాల అయితే. ఇవైతే తూకాల ప్రకారమే బాక్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేనైతే మీకోసం ఈరోజు మా వారిని కాకాపట్టి బతిమలాడి మరీ పెద్ద గేట్లో తీసుకెళ్తున్నానండి, పెద్ద గేట్ చూపించడానికి. ఇంతకు ముందు ఒకసారి చూపించాను కదా, అప్పుడైతే ఇంకా వర్క్ జరుగుతుంది. ఒకవైపు మాత్రమే పేరు వేస్తున్నారనమాట. ఇప్పుడైతే రెండు వైపులా కంప్లీట్ అయిపోయి ఉంటుంది. మనం రోజు చిన్న గేట్ లోనే వెళ్తాం దగ్గర అవుతుందని. ఇదేనండి పెద్ద గేటు. యువతల సైడ్ ఎడం వైపు అయితే గనక కన్నడలో వేస్తున్నారు, కృషి ఉత్పన్న మార్కెట్ సమితి బళ్ళారి అని. యువతల సైడ్ వచ్చేసి ఇంగ్లీష్ లో అనమాట, ఏపీఎంసీ బళ్ళారి అనేది. చూడండి, అసలు పేరే లేదు ఇంతకు ముందు అయితే. ఈ గేట్ కట్టించిన తర్వాతనే పేరు వేస్తున్నారు. ఈ గేట్ ఉండలేదండి, కొత్తగానే కట్టించారు. పాత గంట కనుక ఫస్ట్ నుంచి చిన్న గేటే ఉండింది. మేమైతే రోజు చిన్న గేట్ లోనే వెళ్ళేది, మీకు చూపించడం కోసం ఈ రోజు పెద్ద గేట్ లో వచ్చాము. ఇప్పుడైతే మనం మార్కెట్ లోకి వచ్చేసినామండి. చాలా లేట్ అయిపోయింది ఈ రోజు మార్కెట్ కి రావడానికి. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి కళింగడికాయలు అయితే వచ్చేసినాయి పెద్ద మొత్తంలోన. రేట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, 22 చెప్తున్నారు కేజీ. ఎందుకు రేటు డిమాండ్ ఉంది అంటే వీళ్ళ దగ్గర తప్ప ఇంక ఏ అంగిట్లో అయితే లేదన్నమాట. ఈ రకం కళింగడికాయ వేరే ఉన్నాయి, నల్ల కలర్ వచ్చేవి. ఇవైతే కనుక ఇక్కడ ఒకటే స్టాక్ ఉంది, అందుకే రేట్ ఎక్కువ ఉంది. మాల్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంది. అంటే ఒక్కొక్క కాయ వచ్చేసి 3 కేజీల దాకా ఉంటది, ఒక్కొక్కటి 4 కేజీలు వచ్చేవి కూడా ఉన్నాయి. అన్ని కూడా పెద్ద సైజు కాయలు. ఎక్కువ మొత్తంలో కొంటే కనుక రేట్ తగ్గిస్తారంటే క్వింటాల్ అంటారు కదా, అట్లా ఎక్కువ కొన్నప్పుడు రేట్ తగ్గుతుంది. దానిమ్మ అయితే ఎక్కువ మొత్తంలో స్టాక్ అయితే లేదు, తక్కువగానే ఉంది. అంటే ఫస్ట్ క్వాలిటీ సైజ్ వచ్చేసి బాగా పెద్ద కాయలు అనమాట. 150 రూపాయలు కేజీ. అంటే ఈ సైజు కాయలు 150 రూపాయలు కేజీ అంటే వర్తేనండి. మాల్ చాలా బాగుందన్నమాట. తూకాల ప్రకారమే ఇస్తారు, బాక్స్ లెక్కనైతే కాదు. ఈ రోజు కూడా మార్కెట్ అయితే పెద్ద మొత్తంలో ఏం రష్ లేదండి, తక్కువగానే ఉంది మాలు. మనమైతే అరటి పండ్లు తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. పప్పాయి పండ్లు కూడా తీసుకున్నామండి. స్టాక్ అయితే తక్కువ వచ్చింది, నేను వీడియో తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఆటోకి పెట్టించేస్తున్నారు. మనమైతే ఇంటికి వచ్చేస్తున్నాం ఇప్పుడు. అరటి పండ్లు పప్పాయి పండ్లు 2 రకాలు ఉన్నాయి బండి మీద ఈ రోజు అయితే. కాకపోతే పప్పాయి పండ్లు పెద్దగా క్వాలిటీ లేవు. ఏంటంటే నిన్న మొన్న తీసుకున్న మాల అయితే చాలా బాగుండేది, ఈ రోజు అయితే కొంచెం షైనింగ్ తక్కువ ఉంది కాయి. అందులో మనం మార్కెట్ కి చాలా లేట్ గా వెళ్ళాం కదా, ఈ రోజు సరుకు అయిపోయినట్టుంది. మనం వెళ్ళేసరికి చాలా తక్కువ ఉండింది, ఒకటే ఆటో ఉండింది అనమాట, పప్పాయి బండి ఆటో. దీంట్లో నిన్న మిగిలిన 2 కాయలు అయితే మిక్స్ పెట్టేసినాం అనమాట. ఇంక మిగతావన్నీ ఈ రోజు కొన్నవే, ఎక్కువ అయితే తీసుకురాలేదు. ఈ రోజు మనం తీసుకొచ్చినది అయితే 8 కేజీలే తీసుకొచ్చినాము. ఆల్రెడీ బోనుగా అయిపోయింది పప్పాయి పండు, అరటి పండ్లు కూడా బోనుగా అయినాయి. మనం మార్కెట్ కి తొందరగా వెళ్ళినప్పుడు ఏంటి అంటే చీకట్లో సరుకు నీట్ గా సరిగ్గా కనిపించదు కదా అని తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేసి తీసుకుంటాము. పోయి అక్కడ వెయిట్ చేసేది ఏముందిలే, కొంచెం తెల్లగా అయినాకే పోదాం అని చెప్పేసి కొంచెం లేట్ పోతేనేమో సరుకు అయిపోయి ఉంటుంది. ఈ రోజు అట్లే జరిగింది మనకి. కాకపోతే మన అదృష్టం, అరటి పండ్లు దొరికినాయి, పప్పాయి పండ్లు ఎంతో కొంత దొరికినాయి, పెద్ద మొత్తంలో కాకపోయినా కూడా. ఏమంటే ఒక 18 కేజీలు అంటే ఒక 20 కేజీల దాకా అయినా తీసుకుని ఉంటే కొంచెం బాగుండేది. కానీ సరుకు ఉండలేదన్నమాట. ఫైనల్ మనం తీసుకెళ్ళిందే లాస్ట్ సరుకు ఇంక ఈ రోజు. కంటిన్యూస్ గా మార్కెట్ అయితే చాలా డల్ ఉంది అసలు 2-3 రోజుల నుంచి. మెయిన్ ఏంటంటే సరుకు పెద్ద మొత్తంలో వస్తే గనక మార్కెట్ కలకల్లాడుతుంది. మార్కెట్ లో సరుకే లేనప్పుడు ఇంక మామూలు డల్ అయిపోయిస్తుంది. కానీ కూరగాయల మార్కెట్ మాత్రం బాగా రద్దీగా ఉంటుంది, ఎందుకంటే అది నిత్యావసర వస్తువు కదా. ఇంకా పెద్ద మొత్తంలో సరుకు రావాలి అంటే ఒక నెల టైం అండి. ఇప్పుడైతే జనవరి కదా, ఇంకా ఫిబ్రవరి మార్చి వచ్చింది అంటే కనుక కొంచెం సరుకు ఎక్కువ మొత్తంలో వస్తుంది, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా. ఈ రోజైతే మన వ్యాపారం చాలా స్లో అయిపోయిందండి. అంటే సరుకు వచ్చేది కూడా కొంచెం లేట్ గానే వచ్చింది అనుకోండి బండి దగ్గరికి. రోజు అయితే కనుక 8 గంటల పైన వచ్చేది, కానీ ఈ రోజు అయితే 9 గంటల పైన వచ్చింది. అరటి పండ్ల రేట్ అయితే మామూలుగానే ఉంది. పప్పాయి రేట్ మాత్రం ఈరోజు తగ్గించేసినాం, ఎందుకంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది కదా, అందుకే కేజీ 30 రూపాయలు పెట్టేసినాం. రేపు మాత్రం ఎలాగైనా సరే కొంచెం తొందరగానే వెళ్తాం అనమాట మార్కెట్ కి, ఎందుకంటే తొందరగా వెళ్తే కొంచెం ఫ్రెష్ గా మాల్ దొరుకుతుంది. రాత్రి 8 గంటలు అవుతుందో అయినా కూడా అరటి పండ్లు చూడండి కొంచెం ఎక్కువ మొత్తంలోనే మిగిలినాయి. పప్పాయి పండ్లు అన్నీ అయిపోయినాయి, అరటి పండ్లు మాత్రం మిగిలిపోయినాయి. ఈ అరటి పండ్లు ఇంటికి తీసుకెళ్తే ఏంటంటే మళ్ళీ మరుసటి రోజుకి అన్ని ఉదిరిపోతాయి అనే భయంతో మా ఆయన అయితే ఇవి నేను అమ్ముకొని వస్తాను, నువ్వు వెళ్ళి అని చెప్పేసి నన్ను అయితే ఇంటికి పంపించినారు. ఇంతకు ముందు అయితే ఒకసారి ఒక బాక్స్ అరటి పండ్లు మిగిలిపోయినాయి కదా, ఆ రోజు మరుసటి రోజుకి అన్ని కూడా ఉదిరిపోయినాయి. చాలా తక్కువ రేటుకి అమ్ముకున్నాం, 20 రూపాయలకి 30 రూపాయలకి డజను. 10 గంటలకి ఆయన బండి తోసుకొచ్చారు. నిన్న మిగిలిన పప్పాయి కూడా ఈ రోజు అమ్మాము. మొత్తం పెట్టుబడి ఖర్చులు తీసి మనకు వచ్చిన లాభం 450. ఇది ఈ రోజు వ్యాపారం అండి. మీ సపోర్ట్ ఇలాగే నాకు ఎప్పటికీ ఉండాలి. వీడియో నచ్చితే ఒక్క లైక్ తో సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.